డీటెయిల్ చూస్తే బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం వాయుగుండం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్పై కేంద్రీకృతమై పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నది. అటు నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో మెదక్, ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. ములుగు జిల్లా ఏటూరు నాకారంలో అత్యధికంగా 9.64 సెంటీమీటర్లు, మెదక్ జిల్లా చేగుంటలో 8.11 సెంటీమీటర్లు, మెదక్లో 7.68 సెంటీమీటర్లు, శంకరంపేటలో 6.71 సెంటీమీటర్లు, జయశంకర్, భూపాలపల్లి జిల్లా పాలెంలో 6.9 సెంటీమీటర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో 6.14 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా కురిసిన వర్షాలకు పలుచోట్ల రోడ్లు జలమయమయ్యాయి. రహదారులపై వరద పొంగి పొర్లింది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. బుధవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గురు, శుక్రవారాల్లోనూ బలమైన గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ అందజేస్తారు. అరవింద్, తెలంగాణ వ్యాప్తంగా రేపు ఎల్లుండి వర్షాలు ఎలా ఉండే అవకాశం ఉంది? వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు? రైట్ కుమార్, ఏదైతే చూసుకుంటే వాయుగుండ ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే భారీ వర్షాలు ఉన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఉదయం సమయం నుంచి కూడా మోస్తారు వర్షాలు కూడా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టంగా హెచ్చరికలు జారీ చేశారు. దాదాపుగా 3 రోజుల నుండి కూడా నగరంలో కానీ అటు రాష్ట్రంలో కానీ అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి అంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ఏదైతే సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్ లో మాత్రం నిన్న భారీ వర్షం కూడా నమోదైంది. కొన్ని లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటికే విపరీతమైన నీరు చేరి కూడా తీవ్ర ఇబ్బందులకు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అటు భారీగా కూడా రోడ్లపైన ట్రాఫిక్ జామ్ అయ్యి కొంచెం ఇబ్బంది పరిస్థితులు కూడా ఎదుర్కొనే అవకాశాలు కూడా నిన్న జరిగాయంటూ కూడా ప్రధానంగా అర్థమవుతుంది. ఏదైతే వాయుగుండ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో కూడా మేఘావృత వాతావరణంతో కొనసాగి మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టం చేశారు. అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కూడా నిన్న భారీ వర్షం కూడా నమోదైంది. ఈ రోజు కూడా భారీ వర్షం కూడా ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా ప్రధానంగా తెలుస్తున్నారు. అటు ఆదిలాబాద్ కావచ్చు, ఆసిఫాబాద్, కొమరంభీం, జగిత్యాల, నిర్మల్, పెద్దపల్లి, మంచిర్యాల ఈ జిల్లాలో కూడా భారీ వర్ష సూచన ఉండే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. అటు ఈశాన్య తెలంగాణ వైపు కూడా చూసుకుంటే మాత్రం అటు భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మైబాద్, ఖమ్మం, సూర్యాపేట ఈ ప్రాంతాల్లో కూడా దాదాపుగా ఆ భారీ వర్షం కూడా ఈ రోజు కూడా నమోదయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టం చేశారు. దాదాపుగా ఏదైతే పశ్చిమ తెలంగాణ వైపు కూడా అటు సంగారెడ్డి గాని, వికారాబాద్ గాని ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్ష సూచన ఉండే అవకాశాలు కూడా ఈ రోజు ఉన్నాయి. సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్ చూస్తున్నా మాత్రం ఉదయం సమయం నుంచి కూడా కొద్దిగా మేఘావృత వాతావరణంతో పాటు కూడా భారీ వర్షం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. నగరంలో కూడా అక్కడక్కడ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. గంటకు దాదాపుగా 30 నుంచి 40 కిలోమీటర్ల ఈ వేగంతో ఈదురుగాలు వీచే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ అధికారులు సూచన చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో కూడా ఎక్కువ నీరు చేరే అవకాశాలు ఉంటాయి. రాగల 3 రోజుల పాటు కూడా ఇట్లనే భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశాలు ఉంటాయి కనుక ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కువ వర్షం కొట్టే సమయంలో కూడా
చెట్ల కింద ఉండద్దు. ఎందుకంటే ఈదురు గాలులు ఎక్కువగా ఉన్నాయి, అటు పిడి ఉరుములు మెరుపులు ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో చెట్లు విరిగి పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. సాయంత్రం సమయంలో మాత్రం ఈ రోజు నగరంలో అక్కడక్కడ భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కుమార్. రైట్, థ్యాంక్ యూ అరవింద్.